హైదరాబాద్లో హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో గురువారం రాత్రి రామాలయం వద్ద ఉన్న హనుమంతుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆలయం ముందు హిందూ సమాజం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరై ప్రసంగించారు. హైదరాబాద్లో హిందూ దేవాలయాలపైన ఉత్సవ మూర్తుల విగ్రహాలపై దాడులు రోజు రోజుకి పెరిగిపోయాయని ఆరోపించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కావాలనే మత సామరస్యానికి ఘాతం కలిగించేలా దాడులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విగ్రహం ధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు వచ్చినారు కాబట్టి మన కార్యకర్తలందరూ దయచేసి క్రమశిక్షణ పాటించాలి. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి కార్యకర్తలందరూ హిందూ భక్తులందరూ హిందూ భక్తులకు బంధువులందరూ కూడా ఐక్యత గురించి మనకు స్థానికంగా ఉన్న రామచంద్రరావు గారు ఇచ్చేశారు. అలాగే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేశాము. ఈ ఉద్యమం సీసీ కెమెరాలు సార్ అవి పనిచేస్తలేవు అంటారు సార్ మన అధికారులు. అవి పనిచేస్తున్నాయి సార్. అవి లాస్ట్ టైం ఒక చాలా నెట్లు వస్తుంది సార్. అది ఎందుకంటే హిందువులకు ఆరాధ్య పురుషుడు ఏదైతే మనము నిత్యము మనము పూజ చేసేటటువంటి ఒక అందరిని ప్రోత్సహించేటటువంటి ధైర్యం ఇచ్చేటువంటి దేవుడుగా భావించే ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొంతమంది దుండుగులు రాత్రి కూడా ధ్వంసం చేసి రాత్రిని కూడా ధ్వంసం చేసి ఆ గద్దెని దించి చెప్పులు ఇక్కడ వదిలిపెట్టి పారిపోయినటువంటి దుండగులు దాని మీద పోలీసులు చర్య తీసుకోవాలని చేసేది కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాను. వాస్తవానికి ఇది ఏదో ఒక చోట జరిగిందని కాదు. గతంలో కూడా మనం చూసిన ముత్యాలమ్మ గుడి అయితే ఏంటి, అంతకుముందు కూడా గణేష్ పండాల్లో కూడా గణేశుని విగ్రహాన్ని వారు ధ్వంసం చేయటము ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద సీరియస్గా చర్య తీసుకోవాలి. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కొంతమంది మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి ఒక రీతిలో పనిచేసేటటువంటి కొన్ని గుండెలు ఉన్నారు. మరి వారిని ఐడెంటిఫై చేసి ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి ఇక్కడ చాలామంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు. మరి అందరినీ కూడా ఎంక్వైరీ చేసి గుండెలు వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక సమస్య ఒక పార్టీలో, ఒక మతంలో, కులంలో కాదు. ఇది మన దేశంలో ఉన్నటువంటి ఒక బహుసంఖ్యలు ఆరాధించేటటువంటి ఒక విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం చేసే ప్రయత్నం చేశారో ఇది ప్రతి హిందూ మీద దాడిగా మనం భావించాలని చెప్పి ఈరోజు అందరికీ మనం చేస్తాం. ఇటువంటి ఒక సంఘటన జరిగి ఎవరైనా పట్టుబడితే వాళ్ళకు మాత్రం తప్పకుండా వారికి జరుగుతుంది, వారిని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు వాళ్ళు బాగా దొంగతనంగా వచ్చి పిరికి పందులను వచ్చి ధ్వంసం చేశారు. కాబట్టి ఇక ఉన్నటువంటి ఒక ఏదైతే సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి వెంటనే దుండగులను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మీ తరఫు నుంచి స్థానిక పోలీసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.